తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. గడ్డం వివేక్ వెంకటస్వామికి మైనింగ్, న్యాయ, కార్మిక, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, క్రీడా రంగాల శాఖలు కేటాయించారు. ఈ మేరకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అధికారికంగా విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా 3 రోజులుగా అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు. అయితే తాను పార్టీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణ అంశంపై చర్చలు జరపలేదని, కేవలం కర్ణాటకలో కులగణన అంశంపై చర్చించినట్లుగా సీఎం స్పష్టం చేశారు. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సకినేటిపల్లి మండలం కేశవదాసు పాలెం బెల్లంకొండ వారి మెరక సమీపంలో గ్యాస్ లీక్ అవుతుంది. కొత్తగా వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. తరచూ అక్కడే ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్ల మధ్యలో గ్యాస్ లీక్ అవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఓఎన్జీసీ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సకినేటిపల్లి మండలం కేశవదాసు పాలెం బెల్లంకొండ వారి మెరక సమీపంలో గ్యాస్ లీక్ అవుతుంది. కొత్తగా వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. తరచూ అక్కడే ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్ల మధ్యలో గ్యాస్ లీక్ అవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఓఎన్జీసీ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్ లైన్ లో అందిస్తారు. దత్తు, ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. సకినేటిపల్లి మండలం కేశవదాసు పాలెం బెల్లంకొండ వారి మెరక సమీపంలో గ్యాస్ లీక్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దత్తు? కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొత్తం 175 ఓఎన్జీసీ బావులున్నాయి. ఈ చమురు నిక్షేపాలు వెలుగుదట్లో భాగంగా చమురు నిక్షేపాలు గుర్తించారు, వాటిని సీల్ చేసి వదిలేశారు. నగరం అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఈ 165, 170 బావులకు సంబంధించిన పైప్ లైన్ అన్ని కూడా రన్ చేస్తూ ఉంటారు. ఈ రన్ చేసింది దాదాపు 30-40 సంవత్సరాల టైం క్రితం నుంచి రన్ చేస్తూ ఉన్నాయి. దీంతో తుప్పు పట్టుకుపోయి దానికి పైప్ లైన్ కాలం అయితే మాత్రం జీవిత కాలం 25 సంవత్సరాలు మాత్రమే. అయితే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిపోయినా సరే పైప్ లైన్ మార్చలేదు, అదోడు నాణ్యత గల కూడా వాడలేదని చెప్పి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేశవదాసు పాలెం వద్ద జరుగుతున్నటువంటి లీకేజ్ సమస్య చూస్తే కనుక కొత్త పైప్ లైన్ వేయడం, దానికి సరిగ్గా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుందని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తారు. ప్రస్తుతం అయితే కనుక లీకేజ్ అదుపు చేయడానికి నిన్న రాత్రి నుంచి కూడా ఓఎన్జీసీ అధికార యంత్రాంగం నిపుణులు ప్రయత్నాలు ప్రారంభించారు. కొంతవరకు లీకేజ్ వరకు 2-3 గంటలు అరికట్టవచ్చని చెప్పేసి చెప్తారు. ప్రస్తుతం అయితే కనుక స్వల్ప లీకేజ్ ఉన్నప్పటికీ కూడా ఈ లీకేజ్ కనుక ఇలా తాత్సారం చేస్తే అది ఆ వాయువు చుట్టుపక్కల ప్రదేశాలంతా వ్యాపిస్తుంది. ఏదైనా చిన్న ఫైర్ కనుక జరిగితే, చిన్న అగ్గిపుల వెలిగించినా సరే ఆ ప్రాంతం అంతా దగ్ధమవుతుంది. గతంలో నగరం అనే ఒక సంఘటన కూడా జరిగింది. దాదాపు 26 మంది మాడి మసైపోవడం జరిగింది ఈ పైప్ లైన్ లీకేజ్ కారణంగానే. కోనసీమ వ్యాప్తంగా ఇలాంటి లీకులు అనేక చోట్ల తరచుగా వస్తూ ఉంటాయి. అయితే సిబ్బంది నిర్లక్ష్యం వహించడం, కాలం చెల్లిన పైపులు మార్చకపోవడంతో సమస్య తలెత్తుందని చెప్పొచ్చు. చెప్పి అయితే దత్తు, తరచూ అక్కడే ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. మళ్ళీ ఓఎన్జీసీ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది, ఓఎన్జీసీ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అధికారులు ఎవరైనా స్పందించారా దత్తు?
ఓఎన్జీసీ గెయిల్ కి సంబంధించిన అధికార యంత్రాంగం అయితే మాత్రం ఆథరైజ్డ్ గా ఎవరు స్పందించరు. లేదా ప్రమాదం జరిగింది లేకపోతే గ్యాస్ పైప్ లైన్ నుంచి లీక్ వస్తుందనే సమాచారం వారు తెలుసుకున్నా లేకపోతే స్థానికులు ఎవరైనా వారికి చెప్పినా సరే వెంటనే వాటాహుటిని అప్రమత్తం అవుతారు. ఆ లీకేజ్ కి సంబంధించిన ప్యాచ్ వర్క్ మాత్రమే పూర్తి చేస్తారు. కానీ పైప్ లైన్ కాలం చెల్లిన దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, పైప్ లైన్ మార్చాలనే ఉద్దేశం ఆ గెయిల్ కానీ లేకపోతే ఓఎన్జీసీ అధికారులు కానీ ఆ ప్రయత్నాలు మాత్రం చేసినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. ప్రస్తుతం అయితే కనుక అధికార యంత్రాంగం దీని మీద ఆ లీక్ సంబంధించి ఎటువంటి సమాచారం చెప్పలేదు. ఎటువంటి ఎందుకు కాజ్ ఆఫ్ లీక్ అన్నది విషయం మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం అయితే కనుక లీక్ అరికట్టడానికి మాత్రం అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుంది. ఇదే కాదు, గతంలో ఎక్కడ చూసినా ప్రతి పొలంలో చూసినా ఎక్కడో అక్కడ పైప్ లైన్ కోనసీమ వ్యాప్తంగా ఉంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి కూడా స్థానికులు మండిపడుతుంటారు. ప్రస్తుతం లీక్ ని అరికట్టడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడుతుంది. చక్రి దత్తు, ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ ఎంతకాలం నుంచి లీక్ అవుతుంది? స్థానికులు ఏం చెప్తున్నారు దత్తు? ఫస్ట్ ఈ ఓఎన్జీసీ పైప్ నుంచి లీక్ రావడానికి ప్రధానంగా 2 కారణాలు ఉంటాయి. పైప్ కి జాయింట్ చేసినప్పుడు మధ్యలో ఓచర్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. లీకేజ్ కాకుండా ఆ ఓచర్లు పాడైపోయినా లేకపోతే పైపులు కన్నాలు పడిపోయి ఉన్న అదొక లీక్, అదొక కారణంగా చెప్తూ ఉంటారు అధికార యంత్రాంగం. మరోవైపు ఏదైతే బావి తగ్గుంటుందో దాని మీద వెళ్ళని ఒకటి ఉంటుంది. అంటే జస్ట్ లైక్ మనం మన ఇంట్లో ఉపయోగించే మోటార్ ఉపయోగించే వాల్వ్ అంటారు సిస్టమ్ అంటారు, ఆ సిస్టమ్ మాదిరిగా ఉంటుంది. అక్కడ కూడా లీకేజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. మరోవైపు పైప్ లైన్ పాతకాలం నాటి అంటే 25 సంవత్సరాలు ఎక్స్పైరీ డేట్ దాటిపోవడంతో, జీవితకాలం అయిపోవడంతో ఆ పైప్ లైన్ మధ్య పగులు రావచ్చు, కరోసిల్ అంటే తుప్పు పట్టి కూడా పైప్ లైన్ రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి. మరోవైపు ఈ పొలం మధ్యలోంచి ఈ పైప్ లైన్ ఉంటూ ఉంటాయి. రైతులు వ్యవసాయ పనులు పనిముట్లు ఉపయోగిస్తుంటారు, ట్రాక్టర్లు ఉపయోగిస్తుంటారు, నాగళ్ళు ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో వాటికి తగిలినా కూడా ఆ పైప్ లైన్ చిట్లి ప్రమాదం సంభవించే, గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంది. ఈ కాజ్ ఆఫ్ లీక్ అన్నది ఇంకా ప్రస్తుతం అధికార యంత్రాంగం తేల్చాలి. అయితే ఈ లీకేజీ మాత్రం కోనసీమ వ్యాప్తంగా సర్వసాధారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే 165 నుంచి 170 బావులులో అపారమైన చౌరు నిక్షేపాలను అధికార యంత్రాంగం గుర్తించింది. ఓఎన్జీసీ యంత్రాంగం గుర్తించి వాటికి సీల్ వేసి వదిలేసిన తప్ప పూర్తి స్థాయిలో వినియోగంలో పెట్టట్లేదు. ఏదైతే క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి నగరం అనే ఒక గ్రామం ఉంది, వీటన్నిటికీ అది చమురు శుద్ధి కర్మాగారంగా చెప్పుకోవచ్చు మనం. ప్రస్తుతం అయితే కనుక స్టోరేజ్ పాయింట్, ఆ స్టోరేజ్ పాయింట్ కి పైప్ లైన్ ద్వారా తరలిస్తూ ఉంటారు. ఈ పైప్ లైన్ ద్వారా తరలించినప్పుడు ఏదైతే చమురు బావిని గుర్తించారో అక్కడి నుంచి నగరంకి వెళ్ళాలంటే దాదాపు 60-70 కిలోమీటర్ల మేర అటు ఇటు పైప్ లైన్ పనిచేయవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో పలు రకాల జాయింట్లు కావచ్చు, పలు రకాల వాల్వ్స్ కావచ్చు, లేకపోతే రైతులు లేకపోతే స్థానికులు ఆ పొలాల్లో ఉపయోగించినప్పుడు ఆ యంత్రాల ద్వారా దానికి దెబ్బ తగిలి, లేకపోతే పైప్ లైన్ కాలం చెల్లిపోయి, లేకపోతే ఏదైతే నాసిరకం ఈ ఉపయోగించిన పైప్ లైన్ కాలం చెల్లిపోవడంతో ఇటువంటి లీకులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అయితే కనుక అదే అధికార యంత్రాంగం లీకులు అరికట్టడానికి చర్యలు చేపడుతుంది. రైట్, థ్యాంక్ యూ దత్తు.